అండి శారీరకంగా బలహీనమై ఉండొచ్చు, కానీ విశ్వాసంలో బలహీనం కాకూడదండి. శారీరకంగా ఒకవేళ బలహీనం అయితే అయి ఉండొచ్చు, కానీ దేవుని అందలి విశ్వాసంలో బలహీనంగా మాత్రం ఉండకూడదు. విశ్వాసంలో బలంగా ఉండాలి. అప్పుడు శారీరరీత్యా బలహీనమైన ఈ బలహీనల్ని వాడుకుని బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఆత్మీయ జీవితంలో తొట్టు పడుతుండొచ్చు, కానీ విశ్వాసంలో తొట్టు పడకూడదండి. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ప్రేమించడు, దేవుడు నన్ను వదిలేస్తాడు అనే అవిశ్వాసాన్ని రానికూడదండి. స్పిరిచువల్ లైఫ్లో ఒక్కోసారి తొట్టుపాట్లు ఎదురవుతాయండి. ఏదైనా వాళ్ళు అక్కడే కూర్చుంటారు, పడ్డోళ్ళు అక్కడే కూర్చుంటారు. ఏందిరా అక్కడే కూర్చున్నానంటే నేను దేవుడి పనికిరాను అంటుంటాడు. దేవుడు నన్ను ఒప్పుకోడు అంటాడు, దేవుడు నన్ను క్షమించడు అంటాడు. నువ్వు ఎవడితో చెప్పడానికి క్షమించలేని? అడిగావా? ఆయన ముందుకు పోయావా? ఆయన ఏమన్నా నీకు ఫోన్లో మాట్లాడా? దరిద్రుడా, ఇంత దరిద్ర పని చేశాను, క్షమించను పో అని అన్నాడా? మరి ఎందుకు రాయ్యా నీకు నువ్వే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటావు? రారా నాయన, యేసు రక్తం దగ్గరికి రా, కడిగేసుకో, శుద్ధీకరణ పొందు, తిరిగి మళ్ళా మొదలుపెట్టరా పిచ్చోడా. జయం నీదే, మొదలుపెట్టరా, జయం నీదే, మొదలుపెట్టు తల్లి. లే, పైకి లేచి నిలబడండి.